కోసం అని చెప్పి వచ్చేవాళ్ళు. ఇప్పుడున్న సభలకి అప్పటికి సభలకి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు జన సమీకరణ చేసుకోవటం, అధికార పార్టీ అయితే వాళ్ళకున్న ప్రభుత్వం తరఫున వాళ్ళకున్న వీటితో వనరుల ద్వారా రప్పించుకునే ప్రయత్నం చేయటం, అట్లాగే వీళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఖర్చు పెట్టి తరలించే పనులు చేయటం అనేవి ఈ ఇప్పుడున్న సభల యొక్క ప్రాధాన్యత. కానీ ఇలాంటి సభలలో బలం నిరూపించుకున్నందువల్ల పబ్లిక్ ఓటర్ అయితే తన యొక్క అభిప్రాయాన్ని మార్చుకునే పరిస్థితి అయితే లేదు, 100% లేదు. కానీ ఓటర్ గమనిస్తా ఉన్నారు ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు బలం తక్కువగా ఉన్నారు, ఎవరు ఏం చెప్తున్నారు. మనం చెప్పే రాజకీయ నాయకులు చెప్పే మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ముందు 2 దఫాలు ప్రకటించినప్పుడు నేను చేసిన సంక్షేమాన్ని నాకు లబ్ధిదారులు ఉంటే, నా వల్ల ప్రభుత్వం వల్ల ఎవరన్నా లబ్ధి పొంది ఉంటే నాకు ఓట్లు వేయండి, నన్ను మళ్ళీ తిరిగి ఎన్నుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి. కానీ నేటి పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అభ్యర్థుల్ని మార్చటం, స్థానాలని ఇక్కడి నుంచి ఇంకోసారికి, ఇది రాజకీయంగా గతంలో ఎక్కడా లేనిది. దేశంలో ఏ రాజకీయంలో కూడా చిన్న చిన్న మార్పులు ఒకళ్ళిద్దరు ఉంటారే కానీ చాలా మంది లాస్ట్ 3-4 ట్రిప్స్ నుంచి మధ్యప్రదేశ్ లోను 30-40 మార్చారు, గుజరాత్ లో అయితే 80 మందిని కూడా మార్చారు అనమాట. ఈవెన్ మన తెలంగాణలో కూడా మార్చారు కదా చాలా మందిని. తెలంగాణలో ఎంత పెద్ద ఎత్తున మార్చినట్టయితే ప్రజా వ్యతిరేకత ఉన్న వాళ్ళు, ప్రజా వ్యతిరేకత ఉంది అని చెప్పి గుజరాత్ అయితే 40 నుంచి 80 మందిని మార్చుకుంటూ వచ్చారు అక్కడ ఒక్కొక్కరు. వాస్తవం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా అదే. ఎవరైతే ప్రజా వ్యతిరేకత ఉంది మీకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళకి చెప్పి ఆ అభ్యర్థులను ఇంకో చోట తీసుకెళ్తాం అనేది ఎంతవరకు సక్సెస్ అవుతారో, నన్ను చూసి ఓటేయండి, ఈ అభ్యర్థుల్ని కాదు అని చెప్పి ఆయన చెప్పడం కోసం వీళ్ళు వేరే ప్రతిపక్షానికి మళ్ళీ ఆయుధాలు కాకుండా ఉండటం కోసం వీళ్ళకి అవతల స్థానం కల్పించారని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ శంకరరావు సభ, లోకేష్ బాబు గారి శంకరరావు సభ కానివ్వండి, రా కదిలరా అని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ సభలో చంద్రబాబు నాయుడు గారు మనం ఇంతకుముందు చూసాం